మన తెలంగాణలో కాకతీయులు కట్టించిన ఒక పెద్ద కోటలో దుర్గమాత అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహమే మన ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ విగ్రహం అంట. ఇదే సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవాని ఆలయం. ఇది సంగారెడ్డి జిల్లాలోని ఈశ్వరపురం అనే విలేజ్ లో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి అయితే జస్ట్ 50 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం కాకతీయులు ఈ కోట లోపల నైరుతి దిక్కున శివాని అమ్మవారి ఆలయాన్ని కట్టించి ఇక్కడ పూజలు చేసుకునేవారంట. మళ్ళీ 2001 లో ఇక్కడ ఈ ఊరు వాళ్ళంతా కలిసి దుర్గమాత అమ్మవారి ఆలయాన్ని కట్టించారు. ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి మనకి స్టార్టింగ్ లోనే భారీ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇంకా లోపల చాలా విశాలంగా ఉంటది. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ ఆలయం. ఇంకా ఈ ఆలయం పక్కనే ఒక శివలింగం, ఆంజనేయ స్వామి, నాగదేవతల విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ వినాయకుడు, ఇంకా కాకతీయులు ప్రతిష్ఠించిన శివాని అమ్మవారు కూడా దర్శనమిస్తారు. ఇంకా ఈ ఆలయం చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలు, ఇంకా 4 దిక్కుల్లో 4 బుర్జులు కనిపిస్తున్నాయి. నేనైతే ఈ కోట పైకి కూడా ఎక్కి చూసిన, చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. మీకు ఈ సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవాని అమ్మవారి ఆలయం గురించి తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం నన్ను ఫాలో అవ్వండి.